మహోన్నతుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ పరిశుద్ధులుగా దేవుని బిడ్డలుగా కూడిచిన అందరికీ ప్రభువును రక్షణగా యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ ఉన్నారండి. మహాదేవుడు మనల్ని ప్రేమించి రీతిగా దేవుని యొక్క ఉచితమైన కృప చేత ప్రేమ చేత మనం ఇలాగా ఉన్నామంటే దేవుడు తను ఇచ్చినటువంటి గొప్ప మేలు అని మనము నమ్మవలసినది. అనేక మంది బిడ్డలు ఈ యొక్క దినాన్ని చూడలేకపోయారు, కానీ మనం ఈ దినాన్ని మనము చూడగలుగుటకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతలు తెలియపరచబద్దులమైన దేవుడు మరి మనకి ఇచ్చినటువంటి యొక్క గొప్ప దినాన్ని బట్టి మనము దేవునికి ఎంతగానో స్తుతులు తెలియపరచబద్దులమైనాము. ఈ దినము నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే ధన్యులము. నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ధన్యులము. మహాదేవుడు అనాది కాలం మొదలుకొని మరి తన కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా మనందరినీ కూడా ప్రేమ చేత క్రీస్తులు ఏర్పరచుకున్నాడు. తనని స్తుతించాలని, మహింపరచాలని, గణపరచాలని, కొనియాడాలని, కీర్తించాలని సృష్టిని చేసిన పిదప ఈ యొక్క లోకంలో తన రూపము దాల్చినటువంటి వాళ్ళు ఉండాలని చెప్పి తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయదమని చెప్పి మరి ఆది కాండంలో చెప్పినటువంటి విధముగా ఆయన ఒక రూపునిచ్చి ఒక మానవ మాత్రమైనటువంటి మనము ఈ యొక్క స్వరూపాన్ని ధరించుకొని నరులముగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి పరిస్థితులలో మహాదేవుడు మనకి కొన్ని ధన్యతలు ఇచ్చాడండి. ధన్యులము. మరి తప్పిపోయినటువంటి మనిషి మరి తండ్రి యొద్దకు రావాలని చెప్పి తను వేసుకున్నటువంటి ప్రణాళికలో అనేకమైనటువంటి భాగాలు ఉన్నవి, కానీ మహాదేవుడు ఇచ్చినటువంటి కృప ద్వారా అనేకమైనటువంటి విషయాలు మనకు తెలియపరిచాడు. అటు విషయంలో అనేకమైనటువంటి విషయాలను బైబిల్ గ్రంథం ద్వారా మనకు తెలియపరిచాడు. మరి ధన్యులము అని మనము ఇలాగా ఆలోచన చేస్తున్నాం. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా ధన్యుడు. ఎలాగ ధన్యుడు అనబడతాడు. మనము ధన్యులమని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తుంది. ఇందాక చదివిన లేఖన భాగాల్లో చూసినట్లయితే మరి ఆత్మ విషయమై అక్కడ దీనులైన వారు ధన్యులు అని చెప్తుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా ధన్యులము. అందులో అక్కడ అనేకమైనటువంటి విషయాలు తెలియపరుస్తూ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దీనులు అంటే అర్థం ఏంటండి? దీనులు అంటే అదే మరి మత్తయి మరి కిందకథ చెప్తున్నాడు మత్తయ్య గారు. మరి లూకా గారు కూడా చెప్తున్నారు 26వ వచనంలో. ఒకసారి మనం పరిశీలన చేసినప్పుడు లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆయన శిష్యులతో పార చూసి ఇట్లైనను, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము బీదలు దీనులు అంటే ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే పూర్ అని రాయబడి ఉంటుందండి. ఏముంటుంది? పూర్ అంటే దీనులు, పేదవారు, పూర్ పీపుల్స్ అన్నట్టుగా అక్కడ మనకు వక్రీకరించబడింది. అంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మనిషి కూడా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయంలో ఏ రీతిగా ఆలోచన చేస్తున్నారు? ప్రతి మనిషిగా ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో మనము సతమతం అవుతుంటాం లేచిన దగ్గర నుంచి. కానీ ఆత్మ విషయంలో ఆలోచన చేసేటువంటి వారు ఎంతగా ఆలోచన చేస్తున్నావు? నీవు దీనత్వం కలిగి ఆలోచన చేస్తున్నావా? ఒక బీదవాడు ఎలాగ ఆలోచన చేస్తాడో ఆత్మ విషయంలో అటువంటి దీనత్వం కలిగి నేను ఏనాడైనా మన ఆత్మ గురించి మనం ఆలోచన చేసామా? మనం ఎప్పుడైనా మన ఆత్మ గురించి మనం ఆలోచన చేసామా అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాలి.
ధన్యులు అంటే అర్థం ఏంటి? మరి లాస్ట్ వీక్ కూడా నేను చెప్పినట్టు అంతకుముందు, ధన్యులు అంటే అర్థం ఏంటండి? ధన్యులు అంటే అర్థము ఆశీర్వదించబడిన వారు. ఏంటండి? అందుకే అక్కడ మనకు ఇందాక చదివిన లేఖన భాగాలు చూసినట్లయితే ధన్యులు 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 అని రాయబడి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం మొత్తం మీద చూసినట్లయితే మనకి 90 చోట్ల కంటే ఎక్కువ చోట్ల మనకి ధన్యులు అనేటువంటి మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఆశీర్వదించబడిన వారు. మనం ఆశీర్వదించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎట్టి విషయంలో మనం ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ విషయంలో దీనత్వము కంది ఆశీర్వదించబడాలని. నేను ఆత్మ విషయంలో అటు దీనత్వం పొంది ధన్యతను పొందుకోవాలని దేవాది దేవుడు కోరుచున్నాడు. ఎటువంటి ధన్యతను నువ్వు పొందుకోవాలని దేవుడు కోరుచున్నాడు. నువ్వు యొక్క ధన్యతను పొందే విషయంలో తండ్రి అయినటువంటి దేవుడు కృప ద్వారా ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ధన్యతలు మనకు ఉన్నవి ఈ లోకంలో. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధన చేసినప్పుడు ఒక విశ్వాసిగా నువ్వు అనుకరించేటువంటి క్రమంలో విశ్వాసి మరిగా ప్రవర్తించి మరి పొందుకోవాల్సినటువంటి ధన్యతలు అనేకముగా ఉన్నవి. మరి తండ్రి అయిన దేవుడు అనేకమైనటువంటి ధన్యతలు నీకు నాకు ఇచ్చాడు కృప ద్వారా. అవి మన పరిశుద్ధ గ్రంథంలో పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మనం పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం పొందేవారని ధన్యులు అంటే మనకు అర్థము తెలియపరచబడుతుంది. మరి దేవుడు ఉచితముగా అనుగ్రహించేటువంటి ధన్యతల గురించి మన పరిశుద్ధంగా పరిశీలన చేసినప్పుడు మరి రాజు అయినటువంటి దావీదు రాసినటువంటి కీర్తనలు మనం పరిశీలన చేసినప్పుడు ఇటు రీతిగా రాయబడి ఉంటుందండి. 33వ కీర్తన, దావీదు రాసినటువంటి కీర్తనలు 33వ అధ్యాయము 12వ వచనం పరిశీలన చేసినప్పుడు యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని చెప్పబడింది. అతి ధన్యతను నేను తండ్రి నా దేవుని ద్వారా పొందుకొని ఉన్నాం. యెహోవా దేవుడుగా గల జనులు అంటే మిగతా వాళ్ళు లేరేనండి? మిగతా వాళ్ళు అంటే యెహోవా దేవుడుగా గల జనులు. ఇశ్రాయేలును ఆనాడు ఎన్నుకున్నాడు, పిలబడినటువంటి వారు వాళ్ళు. ఈనాడు యెహోవా దేవుడుగా గల జనులు అంటే ఇతరత్రమైనటువంటి అన్ని దేవతల తట్టు తిరిగేటువంటి వాళ్ళు ధన్యులా అంటే కాదు. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు, ఆశీర్వదించబడిన వారు. ఇంకా అదే లేఖన భాగాలు మనం పరిశీలన చేసినప్పుడు 144వ కీర్తన మనము పరిశీలన చేసినప్పుడు 15వ వచనం మనం పరిశీలన చేసినప్పుడు ఇటు రీతిగా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుడు యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులండి. నేను దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? ఏదో నామకార్థంగానే వచ్చి వెళ్తున్నామా? దేవుణ్ణి నమ్ముకుంటున్నామా? పరిశుద్ధ గ్రంథం అయితే అలా వక్రీకరించట్లేదు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆశీర్వదించబడిన వారు. ఈ లోకంలో చూసినట్లయితే అనేక దేవుళ్ళు ఉన్నారు, అనేకమైనటువంటి దేవతలు ఉన్నారు, అనేక మందిని మొక్కుతున్నారు, అనేక విధాలుగా వారికి ఇష్టమని వచ్చినట్లు మనుషులు పరితపించిపోతున్నారు, వీళ్ళే నిజమైన దేవుడు అని. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందండి? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని చెప్తుంది. మనం ఏ దేవుణ్ణి కలిగి ఉన్నాం? నిజమైన దేవుణ్ణి నిజంగా ఆరాధన చేస్తున్నామా? ఆయన నిజంగా నమ్ముతున్నామా? అటు ధన్యతను నేను పొందుకోవడానికి ఇష్టపడుతున్నామా? ఏ రీతిగా మనము ధన్యతను మనం సంపాదించుకోవాలని, ఇటు ధన్యతను దేవుడు కృప ద్వారా ఇస్తున్నాడండి. ఆయన నేను ఏది పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ఏమన్నాడు ఆయన? యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. అటు ధన్యతను నేను పొందుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. అందుకు యేసు
సీమోను భర్యోనా, నీవు ధన్యుడువు. పరలోకముందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. చూసారండి, నీవు ధన్యుడు ఎవరు బయలుపరిచారంటే అండి, పరలోకమున్నటువంటి దేవుడు బయలుపరిచాడు. ఆయన బయలుపరిస్తేనే కానీ నీకు ఈ సంగతి నీకు తెలియదు. మరి ఈనాడు దేవాది దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి గొప్ప ధన్యత ఏంటంటే ఆయన నమ్ముకోవడమే. ఆయనను నమ్ముకోవాలన్నటువంటి జనులు అనేక విధాలుగా చనిపోతున్నారు. తెలియనటువంటి రీతిలో. తెలిసినటువంటి నీవు నేను ఎలాగ చనిపోవాలంటే మంచి పోరాటము పోరాడి చనిపోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అందుకే అన్నాడు, ఏమన్నాడంటే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యుడు ఆయన మనకు చెప్తున్నాడు. ఆయన క్రీస్తు విషయంలో సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని పరలోకమున్న తండ్రి ఎవరికి బయలుపరచునో వారు ధన్యులు. సజీవుడైనటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు అని నీవు నేను ఆ పరలోక తండ్రి ఆయన గ్రహించాలని ఆయన బయలుపరిచాడండి. ఈ లోకంలోకి ఆయన పంపించాడు. ఆయన నువ్వు నేను నిజంగా నమ్మాలని పరలోకంలో ఉన్నటువంటి కుమారుని క్రీస్తును నీ నా కోసం బలియాగం చేయాలని చెప్పి ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే నీవు ఇంకా బలంగా ఆయన్ని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకోవాలని. జగత్పునాది వేయబడక మునిపే ప్రణాళిక వేసుకున్నప్పటికీ మనిషి ఆయనను నమ్మటం లేదండి. ఎన్నిసార్లు వర్తమానం వినిపించబడినా, ఎన్నిసార్లు మరి చెప్పబడుతున్నప్పటికీ ఆయనగా ఆశ్రయించినటువంటి నరులు లేకపోలేదు, నమ్మటం లేదు. ఆనాడు ఆయన వేసుకున్నటువంటి ప్రణాళిక తప్పిపోయినటువంటి మానవుని ఎలా రక్షించాలని చెప్పి అనేక మంది రాజులను ఎన్నుకున్నాడు, న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు, ప్రవక్తలను ఎన్నుకున్నాడు, అనేక మంది వాహనాలుగా వాడుకున్నాడండి. ఎందుకండి? ఆయనను గుర్తించాలని. ఆనాడు ఇశ్రాయేలు మరి ఈనాడు ఈ యొక్క లోకంలో రాజులు నమ్మారు, కానీ ఆయన చేస్తున్నటువంటి మహత్క్రియలు నమ్మకుండా ఉన్నటువంటి పరిస్థితులలో కూడా ఆయన నీవు నేను ఎలాగ నమ్మాలని చెప్పి అద్భుత క్రియలను, ఆశ్చర్య క్రియలను తన కుమారుడి క్రీస్తు ద్వారా చేయించాడండి. అయినా కానీ జనులు ఆయనను త్రోసిపిచ్చే విధముగానే ఎలా వేస్తారండి, సిలువకు అప్పచెప్పారు. ఆయన నమ్మలేని పరిస్థితిలో ఉంటున్నారు, ఆయన గుర్తించలేని పరిస్థితిలో ఉంటున్నారు, ధన్యతను పొందుకునే రీతిలో వెళ్ళలేకపోతున్నారు, ఆశీర్వదించబడే వాడిగా ఉండలేని పరిస్థితిలో ఉండేటువంటి పరిస్థితి. మనం ఎలాగున్నాం అనేటువంటిది మనము పరిశీలన చేసుకోవాలి. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. చూసారండి, క్రియ లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడు. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే అదే మాట దావీదు రాసినటువంటి కీర్తనలు 32వ అధ్యాయం 1వ వచనం పరిశీలన చేసినప్పుడు, క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడు. దావీదు రాసినటువంటి కీర్తన 32వ అధ్యాయము 32వ అధ్యాయము 1వ వచనం పరిశీలన చేసుకుందాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఏంటంటండి, ఏమర్థమైంది ఈ మాటలను బట్టి? క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడు. తన అతిక్రమములకు పాపములకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నువ్వు నేను ఆస్వాదించబడాలి. ఏ రీతిగా ఆస్వాదించబడాలి?
మన పాపములను ఒప్పుకొని దాని విషయంలో ఏం చెందాలంటే ప్రాయచిత్తం పొందాలంట. ఈ మనసు దుఃఖ క్రాంతులైపోయి ఆ ప్రాయచిత్తం పొందాలి. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. నేను ఏ విషయంలో మరి ప్రాయచిత్తం పొందుతున్నాము? ఏ విషయంలో మనం పరిహారం పొందాలని ఆశపడుతున్నాము? ఆయన ఏ విషయంలో మన నుంచి కోరుతున్నాడు? ఆయన ఏ రీతిగా నేను ఆస్వాదించబడాలని కోరుకుంటున్నాడు? నేను ఈ మాటను బట్టి అర్థం చేసుకోవాలి. నిన్ను ధనులు అంటే ఈ లోక ధనభాండారము, ఈ లోకము బంగారును, ఈ లోకం నగ నట్రను అన్నిటిని మూట కట్టుకుంటే నాకు ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడని అనుకుంటున్నావేమో. అది నేను ధన్యులు మనం అనుకుంటున్నామే, భావిస్తున్నామేమో, మోసపోతున్నామేమో. కాదు. ఏంటంట? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఆయన ఆనాడు వేసుకున్నటువంటి ప్రణాళికలో భాగంగా నేను మార్పు చెందాలని, ధన్యతను పొందుకోవాలని ఆయన ఇస్తున్నటువంటి, ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నటువంటి ధన్యత అండి. ఏమి విలువ పెట్టి కొనేటువంటిది కాదు. ఏం చేయాలంట? మనము తన అతిక్రమములకు పాపమునకు ప్రాయశ్చిత్తం పొందుకోవాలంట దేవుని దగ్గర. అది ఆయన ఇస్తున్నటువంటి ఉచితమైన కృపలో గొప్ప ధన్యత అండి. ప్రతి మనిషికి కూడా పొందుకొని ప్రాయశ్చిత్త దీనత్వం పొందాలి. ఇదంతా దేనికోసము? ఆత్మ విషయమై దీనత్వం పొందుకోవడం వరకు, ఆత్మ విషయమై నేను దుఃఖపడటం కోసము, ఆత్మ విషయమై నేను ఆలోచన చేయడం కొరకు, నేను ఆశీర్వాదం పొందుకోవడం. ఈ యొక్క చర్మాన్ని చూసుకొని, ఈ యొక్క సౌందర్యాన్ని చూసుకొని మురిసిపోతున్నామేమో మనము. కాదండి. నేను ఆశీర్వదించబడాలంటే ఆయన యుద్ధకి ఎలా రావాలంట? ఎలా ఉండాలంట? అతిక్రమములకు పాపములకు పరిహారము ఉండాలి. అప్పుడు నేను ధన్యుడము, ఆశీర్వదించబడిన వాళ్ళము. అతి ఆశీర్వాదము నేను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఎలాగున్నామా? అతి ఆశీర్వాదము నేను పొందుకోవాలని తండ్రి అయిన దేవుని దగ్గర ఆశపడుతున్నాం. ఆయన అయితే కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడంటే యెహోవా దేవుడు కావాల జనులు ధన్యులని ఆయన కోరుకుంటున్నాడు. ఆ జనుల్లో నేనున్నామా? ఎలాగుండాలని ఆయన ఉచితంగా ఇస్తున్నటువంటి కృపలో మనము చూస్తూ ఉన్నాం. ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో మనము చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే యోబు గ్రంథము 5వ అధ్యాయం, యోబు గారు చెబుతున్నటువంటి మాటలు మనం పరిశీలన చేసినప్పుడు, యోబు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం పరిశీలన చేసినప్పుడు, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని చూశారండి. దేవుడు గతించు మనుషుడు ధన్యుడు అని మనకి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. దేవుడు గద్దిస్తున్నాడండి ప్రతి మనిషిని కూడా దేవుడు గద్దిస్తున్నాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడండి? ఆ మాటను పెడచవినబడుతున్నాడు. అనేక వర్తమానాలు వినబడుతున్నవి, అనేక పాటలు హెచ్చరిక గీతములు వినిపించబడుతున్నవి. కానీ మనుషుడు ఆయన మాటను ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తున్నాడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఆయన తన మాటల ద్వారా గద్దిస్తూనే ఉన్నాడు. నిత్యము తన ఆత్మ ద్వారా గద్దిస్తూనే ఉన్నాడు, పరిశుద్ధ ఆత్మ ద్వారా. కానీ మనిషి తనదైన రీతిలో తన ఆలోచనలకు లోబడి ఉంటున్నాడు. కానీ దేవుని మాట వినడానికి నేను ఇష్టపడుతున్నామా? ఎలాగ ఉన్నావు? మన ఆలోచన ఎలా ఉంది? ఎట్టి విషయంలో నేను ధన్యత పొందుకోవాలని ఆశపడుతున్నావు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 94వ కీర్తన 12వ వచనము మనం పరిశీలన చేసినప్పుడు, 12వ వచనము, యెహోవా
నువ్వు శిక్షించువాడు నీ ధర్మ నీవు బోధించువాడు నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. యెహోవా నీవు శిక్షించు నరుడు ధన్యుడు. ఆయన శిక్షలో నేను పాత్రలుగా ఉంటున్నామా? ఆయన గద్దింపు మాటలకు నేను లోపడుచున్నామా? మన ఆలోచన ఎలా ఉంది? ఆయన శిక్షించిన నరుడు ధన్యుడు అని లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నవి. మనం ఏ రీతిగా ఉన్నాం? ఆయనకు ఆశీర్వాదం పొందుకోవడానికి నేను ఇష్టపడుతున్నామా? ఆయన శిక్షలో పాత్రలు అవ్వడానికి నేను ఇష్టపడుతున్నామా? ఏ రీతిగా ఉంది మన ఆలోచన అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. దేవుడు శిక్షించు నరుడు ధన్యుడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. మనం మరి రాసినటువంటి మరి గ్రంథములు మనం పరిశీలన చేస్తున్నాం. అదే దావీదు రాసినటువంటి కీర్తనలు 146వ అధ్యాయం 146వ అధ్యాయం మనం పరిశీలన చేసినప్పుడు 5వ వచనము మనం పరిశీలన చేద్దాం. యాకోబు గురించి మనకు అక్కడ ప్రస్తావన చేస్తూ యాకోబు దేవుడు సహాయుడగునో వాడు 146వ కీర్తన 5వ వచనం అండి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో ధన్యుడు. చూసారండి, ఎవరి మీద ఆశ పెట్టుకొని ఉన్నాం మనము? యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. నేను నిజమైన దేవుని మీద ఆశ పెట్టుకుని ఉన్నామా? నిజమైన దేవుని తడవలాడి కనుగొంచున్నామా? ఎలా వెతుకుతున్నాం దేవుడిని? నేను అందుకే అంటున్నాడు అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ గొప్ప మాట మనకి, ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. ఈ లోక సంబంధమైన దాని మీద ఆశ కాదు, కానీ నీ ఆత్మ నా ఆత్మ రక్షించబడాలంటే ఆయన మీద నేను ఆశ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంత అవుతుంది. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం మనం పరిశీలన చేసినప్పుడు మనకి ఇటు రీతిగా రాయబడి ఉంటుంది. తడువులాడి కొనుగోలు అక్కడ రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి. సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. అంటే మన మరణము, మన చనిపోయే దినాన్ని, మనం ఎక్కడ ఏమవుతాం కూడా మన యొక్క బ్రతుకు దినములన్నీ లిఖించబడ్డాయండి. మనం ఎక్కడ చనిపోతామో కూడా మన పొలిమేరలు, నేను ఎక్కడ బాధి పెట్టబడతామో కూడా ఆ పొలిమేరలన్నీ కూడా ఆయన ఏం చేశాడు? లిఖించబడి ఉన్నాడు. నేను ఎక్కడ పుడతామో, ఎక్కడ చనిపోతామో, మన పరిస్థితి ఏమైపోతుందో కూడా ఆయన పొలిమేరలను ఏర్పరుచున్నాడు. ఈ లోపల నేనేం చేయాలట? తడువలాడి కనుగొనాలట. ఎందరైతే ఆయన్ని తడువలాడి కనుగొందురో అని చెప్పి మనకు అక్కడ రాయబడి ఉంటుంది. తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన ఎందు నేను ఆశ పెట్టుకొని ఉండాలి. ఆయన ఎందు నేను అందుకు కానీ ఆశ పెట్టుకోవాలి. ఎందుకు? ఈ ఆత్మ రక్షించబడాలి కనుక. ఆయన ఎందు నేను ఎంతవరకు ఆశ పెట్టుకొని ఉన్నాం, ఎంతవరకు నేను ధన్యతను పొందుకోవడానికి ఆశపడుతున్నాం. ఇవన్నీ కూడా ఆయన ఇస్తున్నటువంటి, ఉచితంగా ఇస్తున్నటువంటి ధన్యతలండి. ఆయన ఇస్తున్నటువంటి, ఉచితంగా ఇస్తున్నటువంటి వాటిని నేను పొందుకోవడానికి ఎంతగా తహతహలాడుతున్నాం, ఎంతగా ఆశ పెట్టుకొని ఉన్నాం, ఎంతగా వేగిరపడుతున్నాం మనం అనేటువంటిది నేను ఆలోచన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. దావీదు రాసినటువంటి కీర్తనలు 65వ అధ్యాయము మనం పరిశీలన చేసినప్పుడు ఇంకా మనకు ఉచితంగా ఆయనకి ఏమి ఇస్తున్నాడు? తండ్రి నా దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్నటువంటి యొక్క ధన్యతల్లో, ఆశీర్వాదములలో ఇంకా మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. దావీదు రాసినటువంటి కీర్తనలు 65వ అధ్యాయము
65వ అధ్యాయము 4వ వచనం పరిశీలించేద్దాం. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదము. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. ఎవరు ధన్యులు అంటండి? ఆయన ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఆవరణలో నీవు నేను నివసించాలని, ఆయన నిత్యము స్తుతించి మాయపరిచి గణపరిచి కొనియాడాలని చెప్పి ఆయన చేర్చుకున్న వాడు ఏంటట? ఆశీర్వదించబడిన వాడు ధన్యుడు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీవు నేను అట్టి ధన్యతను పొందుకోవడానికి ఇష్టపడుతున్నామా? నీవు నేను అట్టి ఆశీర్వాదం పొందుకోవడానికి ఇష్టపడుతున్నామా? ధన్యుడు అంటే ఆశీర్వాదం అని మనం నేర్చుకున్నాం. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే మరి దావీదు రాసినటువంటి కీర్తనలు 94వ అధ్యాయము, అదే దావీదు రాసినటువంటి కీర్తనలు 94వ అధ్యాయం 12వ వచనం పరిశీలన చేద్దాం. యెహోవా నిన్ను శిక్షించువాడు, ఇందాక చూసాను అది, యెహోవా నిన్ను శిక్షించువాడు నీ ధర్మశాస్త్రం బట్టి నీవు యెహోవా తనకు స్వాస్యముగా ఏర్పరచుకును ధన్యులు. దేవుడు తన పరిశుద్ధమును బట్టి ఎవరికి బోధించునో వాడు ధన్యుడు. ఈ గ్రంథాన్ని బట్టి బోధించబడుతుంది. నీకు బోధించబడినప్పుడు, ధర్మశాస్త్రమును బట్టి నీకు బోధించబడుతున్నప్పుడు, విషయాలు చెప్పబడుతున్నప్పుడు నీవు ధన్యుడు. ఆ మాటలకు నీవు నేనేమవ్వాలి? లోబడాలి. ఆ మాటలకు నీవు నేను లోబడాలి. ఆ మాటలు లోబడేటువంటి మాటలు బట్టి నీవు నేనేం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచి మారుమనసుకొని పాప క్షమాపణ నిమిత్తం ఏమేం చేయాలండి? బాప్తిసం పొందుకునే బిడ్డలుగా ఉండాలి. అంటే ధన్యతను పొందుకోవడానికి నీవు నేను ఇష్టపడుతున్నామా? ఆయన ఇస్తున్నటువంటి ఉచితమైనటువంటి ధన్యతలలో నీవు నేను ఎంతవరకు మరి అట్టి ఆశీర్వాదం పొందే బిడ్డలుగా ఉంటున్నాం? ఎంతవరకు మరి యొక్క గొప్ప ఆశీర్వాదము నీవు నేను తీసుకోవడానికి ఇష్టపడుతున్నాం? లూకా సువార్త 1వ అధ్యాయం మనం పరిశీలన చేసినప్పుడు 49వ వచనం పరిశీలన చేసినప్పుడు, ఇవి నా మాటలు ఏమి చెప్పడం లేదండి. బైబిల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి బైబిల్ ఓపెన్ చేసి వాటి మాటలు చూడాలని ప్రేమతో అందరికీ తెలియపరుస్తున్నాము. మనం ఏం చేస్తున్నామంటే దేవుని దగ్గరకు వచ్చాం. దేవుడు 2-3 ఎక్కడ కూడి ఉంటాడో అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనము బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఓపెన్ చేసి ఆ మాటలను పరిశీలన చేయాలి. 1వ అధ్యాయం 49వ వచనము, నాకు గొప్ప కార్యాలు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధ నామం. దేవుడు తన రక్షణ ప్రణాళికలో పాత్రలుగా ఎవరిని వాడుకొనడో వారు ధన్యులండి. ఈ మాటను మనం పరిశీలన చేసినప్పుడు, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని. ఎందుకని అక్కడ మాట చెప్పబడిందంటే రక్షణ ప్రణాళికలో ఆయన అక్కడ మనం చూసినట్లయితే రక్షణ భాగ్యం పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ధన్యులు. అంటే రక్షణ భాగ్యము నీవు నేను పొందుకోవాలని ఆయన ఉచితంగా ఇస్తున్నటువంటి ప్రణాళిక, ఉచితంగా ఇస్తున్నటువంటి ఆశీర్వాదం. అది నీవు నేను రక్షణ ప్రణాళికలో పాలిభాగస్తులుగా ఉంటున్నామా? ఎలాగుందాం? అటు ఆశీర్వాదం పొందుకోవడానికి, అటు ధన్యతను నీవు నేను పొందుకోవడానికి వేగిరి పడుతున్నామా? ఆశపడుతున్నామా? ఆయన వెతుకులాడి కనుగొంటున్నామా? ఎందుకంటే ఇవన్నీ మన ఆత్మను రక్షించుకోవడం కోసం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. నీవు నేను ఆశపడేవారిగా ఆయన వెతికలాడి కనుగొని బిడ్డలుగా నీవు నేను ఆస్వాదించబడే వారికి ఉండాలని పరిశుద్ధ గ్రంథం చూస్తుంది. అదే ప్రకటన గ్రంథం మనం పరిశీలన చేసినప్పుడు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం
ఇంకా ఆయన మనకి ఇస్తున్నటువంటి కృపతో అనుగ్రహించే ధన్యతలో మనం పరిశీలన చేస్తుంటున్నాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం పరిశీలన చేసినప్పుడు 19వ అధ్యాయము 9వ వచనం, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలబడిన వారు ధన్యులని రాయము. ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఏ మాటలు అంటండి ఇవి? యథార్థమైన మాటలు. దేవుడు నిన్ను నన్ను యథార్థవంతులుగా సృష్టించాను. ఆయన యథార్థవంతుడు. యథార్థవంతులు అంటే ఆయనకి ఇష్టలు, అవునా కాదండి? యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. దేవుడు యథార్థవంతుడు. నిన్ను నన్ను ఎలా సృష్టించాడండి? ఆయన యథార్థంగానే సృష్టించాడు. ఆ యథార్థవంతులకు ఏం చెప్తున్నాడండి? యథార్థవంతమైన మాటలు చెప్తున్నాడు. ఏమట? గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలబడిన వారు ధన్యులు. యేసు పెండ్లి విందుకు పిలబడిన వారు ధన్యులు. ఆ విందులో నేను పాల్గొనడానికి ఇష్టపడుతున్నాను. ప్రభు వల్ల కార్యక్రమంలో నేను పాలు పొందుచున్నాం, అవునా కాదా? ఈ విందులో ఎవరు పాల్గొంటున్నారండి? తండ్రిన దేవుడు కూడా పాల్గొంటున్నాడు. ఆ పాల్గొంటున్న విందులో నేను పాల్గొనడానికి ఇష్టపడుతున్నామా? నీ ఆత్మను నా ఆత్మ రక్షించుకోవడానికి ఇష్టపడుతున్నామా? ఆ గొర్రె పిల్ల విందులో ఆయన కూడా పాలుభాగస్తుడిగా నేను ఎప్పుడైతే పాలుభాగస్థం అవుతున్నామో అందులో కూడా ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడని నేను ఎప్పుడైతే పరిశీలన చేస్తున్నామా? అటు పరిశీలన చేసి నేను పొందుకోవాలని, ఆ విందులో పాల్పొంపులు పొందే బిడ్డగా నేను ఉండాలని, రక్షణ భాగ్యం విషయంలో కొనసాగించుకోవాలని, అది ప్రతి తరము వాళ్ళు కూడా అలాగ ఉండాలని, ధన్యతను సంపాదించుకోవాలని, ఆశీర్వదించే బిడ్డలుగా ఉండాలని చెప్పి ఆయన మనకు హెచ్చరిస్తున్నాడండి. అటు విందులో నేను ఉన్నామా? ఎలాగో ఉన్నాం మనం? ఇంతవరకు చెప్పబడిన మాటలు మొత్తం కూడా దేవుడు ఉచితంగా ఇస్తున్నటువంటి ధన్యతలండి. ఆయన ఉచితంగా అనుగ్రహిస్తున్నటువంటి ఆశీర్వాదములు. మరి ఆయన ఉచితంగా ఇచ్చేటువంటి ఆశీర్వాదములు బట్టి నేను ఒక విశ్వాసిగా ఉన్న నేను ఏం చేయాలి? ఒక విశ్వాసిగా ఉన్న నేను ఏం చేయాలి? ఒక విశ్వాసిగా ప్రవర్తించే క్రియలు చేసి ముందుకోవాల్సిన ధన్యతలు కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. ఇంతవరకు అయితే ఆయన యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన ఇందులో పాల్గొనేటువంటి వారు ధన్యులు, ఆయన తనలోని కనుగొనే వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనత్వం పొందినటువంటి వారు ధన్యులు అని అనేకమైన విషయాలు మనం చూసాం, అవునా కాదండి? మనము ఇవన్నీ కూడా తండ్రి దేవుడు ఇస్తున్నటువంటి ధన్యతలు, ఆశీర్వాదాలు. ఒక విశ్వాసిగా మన ప్రవర్తన బట్టి, మన నడవడికను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, ఆ కొలమానాన్ని బట్టి మనమే పొందుకుంటున్నాం. మనం ఏ ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకసారి మన పరిశుద్ధతనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, అదే దావీదు రాసినటువంటి కీర్తనలో 84వ అధ్యాయం 5వ వచనం, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నేను బలం పొందాలని, ఎట్టి బలం పొందాలి? ఆయనకు వాక్యాన్ని బట్టి బలం పొందుకునే బిడ్డలుగా, ఆయన విశ్వాసతలో బలం పొందే బిడ్డలుగా, ఆత్మ విషయంలో బలంగా ఉండే బిడ్డలుగా, మరణం వచ్చినా కానీ భయపడినటువంటి అట్టి బలము పొందే బిడ్డలుగా, మన ఛాయలో మరి కొట్టిమిట్లాడుతున్నా కానీ బలమైన బిడ్డలుగా మనము ఎదగాలని ఆయన కోరుచున్నాడు. ఒక విశ్వాసిగా నేను దేవుని వలన బలం పొందడానికి ఇష్టపడుతున్నామా? ఏ రీతిగా ఉన్నామా? ఏ రీతిగా మనము ఇష్టపడుతున్నాం? ఎటువంటి బలము మనలో చేకూరుపడుతుంది అనేటువంటి మనం పరిశీలన చేసుకోవాలి. ఒక విశ్వాసిగా నేనున్నామంటే ఏ రీతిగా ఉంటుంది మన యొక్క బలము? సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము మనం పరిశీలన చేసినప్పుడు, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 32వ వచనం పరిశీలన చేద్దాం. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గమును అనుసరించువారు ధన్యులు.
ఎవరంటండి? ఎవరి మార్గం అనుసరించాలట? దేవుని యొక్క మార్గం అనుసరించేవారు ధన్యులు. 33 అండి. ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొక్క కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ఆయన ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు 35 వచనం అండి. జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. చూశారండి, ఆయన నీవు నేను కూడా ఆయన గడప వద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొక్క కాల్చుకొని నా ఉపదేశమును వినే బిడ్డలుగా ఉండాలని చెప్పి ఒక విశ్వాసిగా ఆయన మాటలకు, ఆయన ఉపదేశానికి నీవు నిలబడి ఉండాలి. ఆయన మాటలకు కట్టుబడి ఉండాలి. అనేక మాటలు మనం ఈ లోకంలో వింటూ ఉంటాం, కానీ ఇటువంటి మాటలు మనము అరుదుగా వింటాం. ఆ మాటలు నన్ను కనుగొని వాడు జీవమును కనుగొను. అందుకే అపొస్తలుల కార్యం ఏం చెప్పాడండి? తను ఎందలైతే కనుగొంటారు అని చెప్పి తడువులాడి కనుగొనాలంట. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. నన్ను కనుగొనవాడు జీవమును కనుగొను. యెహోవా కటాక్షము వానికి కలుగును. లేకపోతే ఏం కలిగిద్దంట? అసహ్యపడి వారందరూ మరణమును స్నేహించుదురు. నీవు నేను అగ్నిగుండంలో పోకుండా ఉండాలని చెప్పి, నీవు నేను మరణించిన జీవమును కనుగొనే బిడ్డలుగా ఉండాలని, ఆ జీవమును కనుగొనే బిడ్డలుగా ఉండాలని ఒక విశ్వాసిగా నీకు నాకు బాధ్యతను అప్పగించాడు. ఒక విశ్వాసిగా నీకు నాకు బాధ్యతను అప్పగించాడు ఆయన. ఆ విధంగా నీవు నేను ఉండవలసినది. అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనము. జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడండి. వెండిని సంపాదించడం కంటే జ్ఞానమును సంపాదించడం మేలు, అపరంజిని సంపాదించడం కంటే జ్ఞానం లాభం ఉంది. ఇక్కడ జ్ఞానం అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో జ్ఞానము ఘోషించుతున్నది అని చెప్తున్నాడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం పరిశీలన చేస్తే జ్ఞానము ఘోషిస్తూ ఉంది అంటాడు. అలా వచ్చినప్పుడు ఆ జ్ఞానము ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ జ్ఞానము నీవు నేను కనుగొనాలి. ఒక విశ్వాసిగా నీవు నేను ఈ లోక జ్ఞానము కాదు, నీవు నేను నా ఆత్మ నీ ఆత్మ రక్షించబడాలంటే దేవుని జ్ఞానము పొందుకోవాలి. జ్ఞానమును పొందుకుని వాడు, జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఈ లోకంలో ధనవంతుడున్నా కానీ చనిపోవాలి, పేదవాడున్నా చనిపోవాలి. ప్రతి నరుడు ఈ లోకంలో చనిపోవాలండి. బ్రతకడానికి ఎవరికి రైట్స్ లేవు ఇక్కడ. కానీ ఎవరైతే ఈ జ్ఞానము కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని జ్ఞానము కలిగి ఉండి చనిపోతారో వారు ధన్యులు, ఆశీర్వదించబడిన వారు. ఆస్తుపాస్తులతో సంబంధం లేదు, ఈ లోకంలో వజ్రవైఢ్యులతో సంబంధం లేదు. దేనితో అండి? దేవుని జ్ఞానముతో ముడిపెట్టారు. ఆయన ఏం కోరుకుంటున్నాడండి? నీనా నుంచి హృదయాన్ని కోరుకుంటున్నాడు ఆయన. అంటే ధన్యతను పొందుకోవడానికి ఆయన ఉచితంగా అనేకమైనటువంటి ధన్యతను ఇచ్చాడు. ఒక విశ్వాసిగా నీవు నేను ఏం సంపాదించుకోవాలంట? జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే క్రీస్తులో దొరుకుతుంది. ఆ జ్ఞానము నీవు నేను సంపాదించుకునే బిడ్డలుగా ఉంటున్నామా? ఎలాగున్నాం? అధ్యాయము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనము. 28వ అధ్యాయం 14వ వచనము. నిత్యము భయము కలిగి. నిత్యం ఏం కలిగి ఉండాలంటండి? భయము. ఎందుకు కలిగి ఉండాలండి భయం? మనము యెహోవా యందు భక్తులు కలిగినాడు ధన్యుడు. యెహోవా యందు భక్తులు కలిగి ఉంట జ్ఞానములకు మూలము. యెహోవా యందు భక్తులు కలిగి ఉంట దీర్ఘాయువుకు కారణము. యెహోవా యందు భక్తులు కలిగి ఉంట నిత్యము భయము కలిగి ప్రవర్తించు వాడు ధన్యుడు. నీవు నేను భయం కలిగి నడుచుకుంటున్నాము. మరి నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకున్న వాడు కీడులో పడును.
నీవు నేను ఇటు ధన్యతను పొందుకోవడానికి ముందుగా ఉంటున్నామా? ఎలాగున్నాం మనం? ఎలా ఉంటున్నాం మనము? ఆయన మాటలను తునీకరించే బిడ్డలుగా ఉంటున్నామా? మనం ఎలాగున్నాం? కనిక్రమ గలవారి ధన్యులు. అనేక విషయాలు మన బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నామండి. టైం లేదు, కానీ మనం ఇంకో చివరిగా 2 మాటలు చెప్పుకొని ముగించుకుందాం. ఒకసారి 84వ అధ్యాయం 4వ వచనము. కీర్తన గ్రంథం 84వ అధ్యాయము. ఆయన మందిరమునందు నివసించేవారు ధన్యులు. ఆయన మందిరమునందు నీవు నేను నివసించాలని ప్రతి ఆదివారం నా క్రమము తప్పకుండా ఆయన మందిరమును నివసించేవారు ధన్యులు. నీవు నేను ఆయన మందిరంలో నివసించడానికి యోగ్యత కలిగి ఉన్నామా? ఒక విశ్వాసిగా ఏదో తూచా తప్పకుండా ఏదో రావాలి కాబట్టి, పోవాలి కాబట్టి, ఏదో పాటలు పాడాలి కాబట్టి, వింటున్నారు, ఏదో చెబుతున్నారు కాబట్టి అనేటువంటి ఒక అనాలోచితంగా ఆలోచన చేస్తున్నామేమో. ఆయన ఏమంటున్నాడండి? ఆయన ఆవరణలో నివసించేవారు ధన్యులు అని చెప్తున్నాడు. చివరిగా మనం ఒక మాట చూసుకుందాం. ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనం. మహాదేవుడు అనేకమైన విషయాలు మనకు ధన్యతల గురించి చెప్పాడండి. ఒక విశ్వాసిగా నీవు నేను జీవించేటువంటి క్రమంలో అనేక విషయాలు మనకు చెప్పాడు. ఇంకా క్రీస్తు విషయంలో చెప్తూ అనేక విషయాలు మరి మనుషులకు చెప్పబడుతున్నప్పటికీ మనిషి తనదైన రీతిలో ఆలోచన చేస్తున్నాడు, కానీ దేవుడు చెప్పిన మాటలకు లోబడట్లేదండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనం మనం పరిశీలన చేసినప్పుడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం పరిశీలన చేసినప్పుడు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనం. మరియు నా విషయమై అభ్యంతర పడిన వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాడు. ఎవరి విషయమై అండి? క్రీస్తు విషయమై. క్రీస్తు విషయమై కూడా ఈనాడు పరిశీలన చేసినప్పుడు అభ్యంతర పడుతున్నారని. ఎందుకు అభ్యంతర పడుతున్నాను? ఆయన మరణం పొందాడు నీకోసం, నా కోసము కలవరిగిరిలో. నీకోసం నా కోసము శిక్ష అనుభవించాడు, నీకు నాకు తెలుసు. ఆనాడు శిలువకప్ప చెప్పారు, తెలిసిన విషయమే. ఇంకా ఏం చేస్తున్నాం మనం? బాప్తిసం పొందడానికి ఆయన విషయంలో ఏం చేస్తున్నామండి? అభ్యంతర పడుతున్నాం. క్రీస్తు విషయంలో అభ్యంతర పడిన వాడు ఆయన తృణీకరింపక ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు. కీర్తనలు 2వ అధ్యాయం 12వ వచనం మనం పరిశీలన చేసినప్పుడు అనేక విషయాలు మనకు చెప్పబడ్డాయి. సమయం లేదు, కానీ క్రీస్తు విషయం అభ్యంతర పడుతున్నావా? ఆయన మరణము గురించి నీకు నాకు తెలుసు. ఆయన మరణించాడని, నీకోసము నా కోసము తిరిగి లేచాడని, నీ నా ఆత్మ రక్షించబడాలని నీకు నాకు తెలుసు. అయినా అక్కడ ఏం చేస్తున్నామండి? ఆయన విషయంలో కూడా ఆనాడైతే ఆనాడు మరి ప్రతి జనులు తెలుసో తెలియకో మరి సెలవు వేశారు, కానీ ఈనాడైతే విషయం తెలిసిన నీవు నేనేం చేస్తున్నాం? బాహాటంగా సెలవు వేస్తున్నామని మర్చిపోకు సుమా. క్రీస్తు విషయంలో ఇంకా అభ్యంతర పడుతున్నావేమో. నాకు చావు రోజులు రావని నేను అనుకుంటున్నావేమో. నేను చనిపోవాలని నువ్వు అనుకుంటున్నావా? లేదు సుమా. మరణ దినము ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఏ రీతిగా మనం పోతామో తెలియదు, ఎప్పుడు వెళ్తామో తెలియదు. మన పొరిమేరలు మాత్రము నిశ్చయించబడి ఉన్నవి. ఒక దినము గడుస్తుందంటే, ఒక రోజు గడుస్తుందంటే, వారంలో గడుస్తున్నామంటే, నెలలో గడుస్తున్నామంటే, సంవత్సరాలు గడుస్తున్నామంటే ఏంటంటే అర్థము? చావు దినాలు దగ్గర పడ్డాయి. ఇది వాస్తవము. ఇది క్రీస్తు విషయంలో ఇంకా అభ్యంతర పడుతున్నాను. అభ్యంతర పడకూడదు. అభ్యంతర పడని వాడు ధన్యుడు. అభ్యంతర పడుచున్నామేమో మనము. అభ్యంతరం ఉంటే తొలగించుకొని ఆయన యందు భక్తులు కలిగి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయనకు భయపడుతూ మనము మన పాప విషయంలో పరిహారార్థం ఉంది. మరి మనమేం చేయాలా? బాప్తిసం పొందే బిడ్డలరా, నీవు నేను అట్టి ధన్యతను పొందుకొని బిడ్డలరా, నీవు నేను ఉండాలని, ఆశీర్వదించబడాలని ఆయన కోరుతున్నాడని. అటు విషయము నీవు నేను పొందుకోవాలని దేవుడు అనేక విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో చెప్పి ఇచ్చారు. కృప ద్వారా ఇస్తున్నాడు ధన్యతలు. మన విశ్వాసగా మనం కలిగి ఉండాల్సిన అనేకమైనటువంటి ఉన్నవి ధన్యతలు నీవు నేను సంపాదించుకోవాలి.
ఆశీర్వాదం పొందుకోవడానికి ఇష్టపడుతున్నామా? అందుకే మరి ఒక కీర్తనకారుడు కూడా ఒక కీర్తన మరి ధన్యుల గురించి రాయబడి ఉన్నది. అనేక కీర్తనలు రాయబడి ఉన్నాయి. మరి కీర్తనల ద్వారా కూడా మనము నేర్చుకుంటున్నాం. కానీ అటు ఆశీర్వాదం పొందుకోవడానికి, అటు ధన్యతను నీవు నేను పొందుకోవడానికి ఇష్టపడుతున్నామా? ఎలాగూ ఉంది మన ఆలోచన అనేటువంటిది ఆలోచన చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, ఏమన్నాడంటే ఒక కీర్తన ఎలా రాయబడుతుందంటే, ధన్యులమయ్యా మేము ఈ ధరలో యేసును మేము కలిగి ఉన్నందున, ధన్యులమయ్యా మేము ఈ ధరలో యేసును మేము కలిగి ఉన్నందున, ధన్యులమయ్యా మేము ఈ ధరలో పాపాలు క్షమించబడినందున, శాపము నుండి విడుదల కలిగినందున, పాపాలు క్షమించబడినందున, శాపము నుండి విడుదల కలిగినందున, ఎవ్వరూ పొందనిదే పొందినందున, ఎవ్వరూ పొందనిదే పొందినందున, ధన్యులము అందుకే ధన్యులమయ్యా, ధన్యులమయ్యా మేము ఈ ధరలో యేసును మేము కలిగి ఉన్నందున, ధన్యులమయ్యా మేము ఈ ధరలో. మంచి కీర్తన. మరి అనేకమైనటువంటి కీర్తనలు రాబడి ఉన్నాయి. యేసును కలిగినటువంటి యొక్క జీవితము ధన్యకరము. అందుకే క్రీస్తు విషయంలో అభ్యంతరపడిన వాడు ధన్యుడు. ఎందుకంటే ఈ ఆత్మ విషయంలో దీనత్వం పొందుకోవాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే దీనత్వం నీవు నేను పొందుకోవాలి. ఈ ఆత్మ రక్షించబడాలని, ఈ ఆత్మ రక్షణ కొరకు అనేకమైన విషయాలు నీవు నేను రక్షించబడుతుల్లో మరి ఆయన పాత్ర ఎంతగానో తెలియపరిచి, అంటే దీనత్వము నీవు పొందుకోండి, మనం రక్షించబడాలని ఆస్వాదించబడి బిడ్డలుగా అంటే ధన్యతలు నీకు నాకు అనుగ్రహించిన దేవునికి మనము ఎంతగానో రుణపడి బిడ్డలుగా తెలియపరుస్తూ వీటి అవకాశం ఇచ్చినటువంటి మరి దేవాది దేవునికి నా యొక్క మరి కృతజ్ఞతాస్తులు తెలియపరుస్తూ ఇంత సమయాన్ని అనుగ్రహించి నాకు ఇచ్చి లేఖన భాగాలు వివరించడానికి ఇచ్చినటువంటి సహోదరుడు ప్రియులు మరి మనోహర్ గారికి నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. అదే రీతిగా మరి కిషోరానికి మరి స్థానిక సంఘానికి కూడా నా యొక్క వందనాలు తెలియపరిచి కొద్ది మాటలు మన అందరి హృదయంలో పరిపరిచేయుగాక. అందరికీ వందనాలు.